పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 34వ వచనము. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను, అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు. దేవునికి స్తోత్రం. ఇది కూడా ప్రభువైన యేసుక్రీస్తుని గురించినటువంటి చెప్పినటువంటి మాటే. దావీదు కుమారుడు, అతని రాజ్యము, అతని సింహాసనము శాశ్వతముగా ఉంటుంది అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఆయన నిబంధనను ఆయన తీసివేసేవాడు కాదు, రద్దు చేసేవాడు కాదు. ఆయన పెదవుల గుండా ఏ మాట వచ్చిందో ఆ మాట మార్చేవాడు కానే కాదు. మాటిస్తే దేవుడు నమ్మదగినవాడు. దేవునికి మహిమ కలుగును. దేవుడు నీకిచ్చిన వాగ్దానమును కూడా నెరవేర్చునుగాక. ఆమేన్.